#AskDr.Johnwatts అని టైప్ చేసి మీ క్వశ్చన్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. రామ్ కుమార్ తినేమంటే నాకు అమౌంట్ అఫోర్డబులే సార్, బట్ నాకు సైడ్ ఎఫెక్ట్ గురించి భయంగా ఉంది. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి సైడ్ ఎఫెక్ట్స్ దాదాపుగా ఏమీ ఉండవు, కానీ 2 సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. నెంబర్ 1 ఏంటి అంటే, ఎప్పుడైనా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు నెక్స్ట్ డేకే ఈ ఏరియా అంతా స్వెల్ అవుతుంది, అంటే ఈ ఏరియా అంతా వాప్ వస్తుంది. అది నార్మల్ ఈట్రోజెనిక్ అంటాం, అంటే డాక్టర్స్గా మేము ఇండ్యూస్ చేస్తాం ఆ స్వెల్లింగ్ని. ఎందుకు? కింద స్కాల్ప్కి ఉండే స్ట్రక్చర్స్కి డ్యామేజ్ జరగకుండా స్కిన్ని కొంచెం పై పొరలు లేపినట్లు ఆటోమేటిక్గా ఆ స్వెల్లింగ్ అంతా అబ్జర్వ్ అయిపోతుంది. 2-3 డేస్లో మొత్తం తగ్గిపోతుంది కూడా. ఇది మొదటిది. రెండోది ఏంటి అంటే, ఇక్కడ లోకల్ అనస్థీషియా, ఈ ఏరియాలో లోకల్ అనస్థీషియా ఇవ్వడం వల్ల ఆ ఏరియా అంతా నంబ్ అయిపోతుంది, అంటే మొద్దుబారిపోవడం కానీ బండబారిపోవడం కానీ జరుగుతుంది. అలా బండబారిపోయింది కాస్త మళ్ళీ నార్మల్ స్కిన్, అంటే నార్మల్ సెన్సేషన్స్ అట్లీస్ట్ ఒక 4 or 5 డేస్లో అందరికీ వచ్చేస్తాయి. కానీ కొంతమందికి రేర్గా 15 days 20 days, కొంతమందికి 1-2 months కూడా పట్టొచ్చు. బట్ లాంగ్ టర్మ్ డ్యామేజ్ చేస్తుందా తలకి కానీ స్కిన్కి కానీ అంటే లేదు, అటువంటి డ్యామేజ్ ఏం జరగదు. ఈ 2 తప్పిస్తే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మీరు నిర్భయంగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవచ్చు.